తిరుమలకు భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ప్రారంభం కావడంతో శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. 3 రోజులుగా భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. రోజుకు 80,000 మందికి పైగా దర్శించుకుంటున్నారు. ప్రత్యేక దర్శనం టైం స్లాట్ ప్రకారం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. నిన్న క్యూ లైన్లో టీటీడీ చైర్మన్, అడిషనల్ ఈవో తనిఖీలు నిర్వహించారు. బ్రేక్ దర్శన వేళలను మార్చాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. టైం స్కెడ్యూల్ మార్చడానికి ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం మధ్యాహ్నం 1 పూట వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతిస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, సమ్మర్ హాలిడేస్ కావడంతో తిరుమలకు భక్తుల రద్దీ అయితే పెరుగుతుంది. అయితే కొన్ని అసౌకర్యాలను కూడా వాళ్ళు వినిపిస్తున్నారు. వాళ్ళ డిమాండ్స్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాధిక, తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు గత 3 రోజులుగా పోటెత్తారు. గుడ్ ఫ్రైడేతో పాటు శని ఆదివారాల్లో వరుస సెలవులు ఉండడం వల్ల భక్తుల సంఖ్య పెరిగింది. దీంతో పాటు ఏదైతే ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి కావడంతో అటు విద్యార్థులు ఫలితాలు రావడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున వస్తున్నారు. మరోవైపు పాఠశాలలు కూడా తొందరలో ఏదైతే వేసవి సెలవులకు కొన్ని పాఠశాలలు ఇప్పటికే వేసవి సెలవులను ప్రకటించిన నేపథ్యంలో ఇటు పెద్ద సంఖ్యలో భక్తులు ఇటు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న నేపథ్యం. ఓవైపు మొక్కులు తీర్చుకోవడానికి, అదేవిధంగా స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తుండడంతో తిరుమల కిటకిటలాడిపోతుంది. క్యూ లైన్లలో ఏదైతే భక్తులు 20 నుంచి 30 గంటల పాటు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓవైపు గత పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను ఇప్పటికీ అనాలోచితంగా కొనసాగిస్తున్నారంటూ విమర్శలు కూడా వస్తున్న నేపథ్యం. ఏదైతే బ్రేక్ దర్శన వేళను గతంలో తెల్లవారుజామున 5:30 గంటల నుంచి ఉదయం 9 లోపల ముగిసేవి. అయితే ఇప్పుడు ఏదైతే గతంలో ధర్మారెడ్డి అదనపు ఈవోగా కొనసాగిన సమయంలో ఆయన ఏదైతే వీఐపీ బ్రేక్ దర్శనాలను ఉదయం 10 గంటలకు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో ఏదైతే ఉదయం టైం స్లాట్ టోకన్స్ దర్శనాలకు ఏదైతే ఉన్న భక్తులంతా తాము తిరుగు ప్రయాణానికి అనేక ఇబ్బందులు పడుతున్నాము, ఏదైతే స్వామివారి 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్ళిన వారి సమయం మించిపోయి బయటకు వస్తున్నారు. ఏదైతే రెగ్యులర్గా ప్రతిరోజు ఉదయం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలోనే స్వామివారి సర్వదర్శనానికి భక్తులు లోపలికి వెళ్తున్న పరిస్థితి. మిగతా సమయం అంతా వారు షెడ్లలో ఉదయం నుంచి ఏదైతే ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు షెడ్లలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్తో పాటు అదనపు ఈవోతో కూడా చెప్పిన పరిస్థితి. మరోవైపు ఏదైతే భక్తులకు నిరంతరము ఎలాంటి ఇబ్బందులు లేకుండా అదనపు ఈవోతో పాటు టీటీడీ అధికారులు తిరుమలపై నిరంతరము క్యూ లైన్లను పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికెక్కడ అన్నప్రసాదాలను భక్తులకు అందజేస్తున్నారు. రాత్రి సమయాల్లో సైతం వారికి అన్నప్రసాదాలతో పాటు పాలు, నీటిని అందిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నప్పటికీ కేవలం సమయం మాత్రం 20 నుంచి 30 గంటలు ఉండడంతో భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏదైతే బ్రేక్ దర్శన వేళను ఉదయం గతంలో ఏదో విధంగా ఉండేదో ఆ విధంగా మార్చాలని కూడా భక్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీఐపీల కోసం తమను ఇబ్బంది పెడుతున్నారంటూ చాలామంది భక్తులు ఇప్పటికే ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో గత పాలక మండలిలో కూడా ఏదైతే బ్రేక్ దర్శన సమయాలను మార్చుతామంటూ కూడా ప్రభుత్వం ఏదైతే పాలక మండలి తీర్మానంలో కూడా అది కూడా ఒకటి ఉంది. అయితే ఇప్పటికీ ఆ విషయం మీద పూర్తిగా చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. ఈ విషయం మీద పూర్తిగా ఏదైతే బ్రేక్ దర్శన వేళను ఉదయం 5:30కు మార్చివేస్తే తిరిగి భక్తులు నిరంతరంగా ఏదైతే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నిరంతరం స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల భక్తులకు అనేక ఇబ్బందులు తప్పుతాయని కూడా అంటున్నారు. దీంతోపాటు ఏదైతే ఇటు బ్రేక్ దర్శనానికి వచ్చేవారు ఉదయం 10 గంటలకు బ్రేక్ దర్శనం ఉండడంతో వారు ముందు రోజే వచ్చి ఎలాగూ వసతి గృహాలను వారు ఏదైతే కాస్ట్లీగా ఉన్న ఏదైతే వసతి గృహాల్లో వారు దిగుతున్న నేపథ్యం వారి వల్ల కూడా అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎలాగో తెల్లవారుజామున వారికి బ్రేక్ దర్శనం కలగజేస్తే వారు ఉదయం 10 గంటల లోపలే ఇటు నుంచి ఖాళీ చేసే అవకాశం ఉందని కూడా భక్తులు భావిస్తున్నారు. ఈ విషయం మీద ఇప్పటికే టీటీడీ ఒక అధ్యయనం చేసినప్పటికీ ఎందుకో ఈ విషయంలో బ్రేక్ దర్శనం వేళలను మార్చడానికి వెనుకాడుతుందనే విమర్శలు కూడా వస్తున్నాయి. మరోవైపు మొత్తం మీద భక్తులు ఈ విషయం మీద ఏదైతే ఈ బ్రేక్ దర్శనం వల్ల తాము అనేక ఇబ్బందులు పడుతున్నామంటూ సామాన్య భక్తులు అంటున్న నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే రెఫరెన్స్ లెటర్స్ను పూర్తిగా రద్దు చేసినారు. కేవలం ప్రోటోకాల్ దర్శనాలకు వచ్చేవారికి మాత్రమే అనుమతి కలుగజేస్తున్నామంటూ టీటీడీ ప్రకటించిన నేపథ్యం. మరోవైపు మే 15 నుంచి జూన్
చివరి వరకు ఈ విషయంలో రెఫరెన్స్ లెటర్స్ కానీ ప్రోటోకాల్ దర్శనాలు మాత్రమే అనుమతిస్తాము, రెఫరెన్స్ కానీ అదేవిధంగా సిఫార్సు లెటర్లను కూడా స్వీకరించబోమని కూడా చెప్తున్నారు. మొత్తం మీద అయితే ప్రతిరోజు 80,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఈ రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మొత్తం మీద అయితే బ్రేక్ దర్శన వేళను మారిస్తే అది 1,00,000 మంది వరకు భక్తులు దర్శించుకునే వీలుంటుందని కూడా సామాన్య భక్తులు భావిస్తున్నారు. రాధిక. రైట్, థ్యాంక్ యూ దామోదర్. సెలవులు కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. అయితే బ్రేక్ దర్శన వేళలను మార్చాలంటూ భక్తులు ప్రధానంగా వాళ్ళ డిమాండ్ను వినిపిస్తున్నారు. అయితే టైంని మార్చడానికి ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.